రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని, ఈ క్రమంలోనే ఉగాది నాటికి రాష్ట్రంలో అనేక చోట్ల టిడ్కో గృహాలతో పాటు పక్కా గృహ నిర్మాణాలను సైతం లబ్ధిదారులకు అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మండూరు సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని బిరదవాడ గ్రామ సమీపంలో జాతీయ రహదారి సమీపంలో టిడ్కో గృహ సముదాయాలను మంగళవారం సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వం పక్కా గృహాలు మంజూరు చేయడంతో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. అంతేకాకుండా టిడ్కో గృహాలు సైతం మంజూరు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను తీవ్ర క్షోభకు గురిచేశారన్నారు. ఈ క్రమంలోనే టిడ్కో గృహాలు పొందిన లబ్ధిదారులకు అన్ని వసతులతో పక్కా గృహ సముదాయాలను అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వీటికి తోడు గృహ సముదాయాల వద్ద పచ్చదనం వెల్లివిరిసేలా గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు, ఓపెన్ల జిమ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలను సైతం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, వైస్ చైర్మన్ టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాల్ని తీర్చి ఏదైతే సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వంలో మాయాజాలం చూపించి మరి ప్లాటు లేదు, ఇల్లు లేదు, వాళ్ళ పేరుతో లోన్లు కూడా తీసుకొని గవర్నమెంటే స్వాహా చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలంతా కూడా అగమ్య గోచరంలో ఉన్నప్పుడు ఏదైతే 2014-19 పీరియడ్లో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే టిడ్కో ఇళ్లకు రూపుదాల్చిందో వాటన్నిటినీ కూడా మరి ఆ రోజు అర్ధాంతంగా ఆ ప్రభుత్వం రావడం, ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆపేయడం, మరి వారు చేసినటువంటి ఆ నిర్వాహకానికి ఈరోజు ఎంతోమంది గత 5 సంవత్సరాలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాదికంతా కూడా మహిళలకు ఈ రోజున ఏదైతే మహిళా సాధికారత వైపు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి అడుగులేస్తుందో దాన్ని సమకూర్చడానికి ఈ ఇండ్లన్నీ కూడా మరి ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటికి కూడా నిధులు ఇచ్చి ఈ రోజున పూర్తి చేసి ఉగాది నాటికి ప్రతి ఒక్క మహిళ సొంతింటి కల సాకారమయ్యే విధంగా కూడా మన ప్రభుత్వం కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ మరి రేపు రాబోయే ఉగాదికి ముందుగానే ఇంకా 19వ తారీఖు ఉగాది అంటే 17వ తారీఖునే మరి వారితో గృహప్రవేశాలు చేయించి ఉగాది నాటికి వారు మా సొంత ఇంట్లో మేమున్నాము అనే ఒక కళను వాళ్ళు అదొక ఆస్తిగా కూడా ఉంటుంది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇల్లు అనేది ఎవరో తీసుకెళ్ళేది కాదు, తరతరాలకి వాళ్ళకే కాదు వాళ్ళ బిడ్డలకు కూడా ఒక ఆస్తిగా నిలిచిపోయేటువంటి ఈ సొంత ఇంటి కల సాకారం చేస్తున్నందుకు మనం తప్పకుండా నాయుడుపేటలో అయితే మన నెలవల విజయశ్రీ గారు శాసనసభ్యురాలుగా వీటన్నిటిని కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి చేసి తప్పకుండా మన ప్రజలకు ఎవరైతే మన మీద నమ్మకం ఉంచి మనకు ఓట్లేసి అఖండ మెజార్టీని ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మనము తగువైన న్యాయం చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదని ఎంతో కష్టపడి అవన్నీ కూడా పూర్తి చేయడానికి ఎంతో నిధులు సేకరించి ఈ రోజున మరి మనం అనుకున్న ఉగాదికే ఆ ఇండ్లన్నీ కూడా వాళ్ళకి గృహప్రవేశాలు చేయించే కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు నెరవేరుస్తున్నందుకు విజయశ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ టిడ్కో ఇండ్ల పరిసరాల చుట్టూ కూడా మరి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా పర్యావరణాన్ని, పచ్చదనాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశానుసారము ఇక్కడ కూడా మరి పార్క్ రావడం, అదేవిధంగా మొత్తం కూడా చుట్టూతా కూడా గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్కి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి కూడా అవెన్యూ ప్లాంటేషన్తో పాటు పార్క్ డెవలప్మెంటు, అదేవిధంగా చిల్డ్రన్స్ పార్కు, అదేవిధంగా ఎమ్యూనిటీస్ పార్కు కూడా ఒకటి వాడికి కావాల్సినటువంటి
జిమ్ము, హెల్త్ పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్సు అన్ని హంగులతో ఎక్కడ మాకు ఏమీ లేదు, ఎక్కడికో పోవని అవసరం లేని విధంగా కూడా ఈ టిడ్కో ఇళ్ళ సముదాయాన్ని ప్రతి చోట కూడా ఆ, కట్టి ఈరోజు నా ప్రజలకు అందిస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.